గోదావరి జిల్లాలోని కొత్తపేట అనే చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో కరెంటు లేదు. రాత్రి అయిందంటే ఆముదం దీపాలే వెలుగు. ఎద్దుల బండ్లు, కట్టెల పొయ్యిలు, మట్టి ఇళ్ళు, పచ్చని పొలాలే ఆ ఊరి సంపద. ఆ ఊరి చివరన ఒక చిన్న పూరి గుడిసెలో సుబ్బయ్య, అతని భార్య నరసమ్మ, వాళ్ళిద్దరూ చిన్నపిల్లలు మహేష్, శ్రీలక్ష్మి జీవిస్తున్నారు. సుబ్బయ్యకి సొంత పొలం లేదు. ఊరిలో ఉన్న పెద్ద భూస్వాముల పొలాల్లో కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. రోజూ కష్టపడితేనే పొయ్యిలో పొగలేచేది, లేదంటే ఆకలితో పడుకోవాల్సిందే. నరసమ్మ ఎంతో ఓపిక గల ఇల్లాలు, కష్టాన్ని నవ్వుతో భరించే తత్వం. ఒకరోజు సాయంత్రం ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకుంది. గాలి ఈదురుగా వీస్తోంది. జోరున వర్షం కురుస్తోంది. గుడిసె లోపల నరసమ్మ కట్టెల పొయ్యి ముందు కూర్చుని మంట ఆరిపోకుండా ఊదుతూ ఒక చిన్న మట్టి కుండలో గంజి కాస్తోంది. కొడుకు మహేష్ ఆకలితో పొయ్యి దగ్గరికి వచ్చాడు. అమ్మా, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఇవాళ గంజిలో నంజుకోవడానికి కనీసం ఉల్లిపాయ అయినా ఉందా? శ్రీలక్ష్మి పక్కన కూర్చొని ఏడుపు మొహం పెట్టింది. అమ్మా, నిన్న కూడా గంజి తాగాం కదా, మళ్ళీ గంజేనా? నాకు వద్దు. ఏం చేద్దాం తల్లి, ఈ వానలకి మీ నాన్నకి వారం నుంచి పని దొరకట్లేదు. రేపు వాన తగ్గితే పొలం వెళ్ళి ఏదైనా బియ్యం తెస్తాడులే, కాస్త ఓపిక పట్టు తల్లి. సరిగ్గా అప్పుడే బయట జోరు వానలో నుంచి ఒక గొంతు వినిపించింది. ఓయ్ సుబ్బయ్య, ఇంట్లో ఉన్నావా అని ఒక గట్టి శబ్దం. సుబ్బయ్య బయటకు వచ్చి చూశాడు. వర్షంలో తడిసిపోయి భుజాన ఒక పెద్ద మూట వేసుకుని పెద్ద మీసాలతో ఒక మధ్య వయస్కుడు, ఆయన వెనకాల వణుకుతూ ఒక ముసలావిడ, ఒక చిన్న కుర్రాడు కూడా ఉన్నారు. అరే, ఇది మన వెంకన్న మామ కదా? అవునురా సుబ్బయ్య, చీకట్లో కూడా బాగానే గుర్తుపట్టావే. దారిలో వాన పట్టుకుంది, అందుకే నీ గుడిసెకు పరిగెత్తుకొచ్చాం. సుబ్బయ్య ఆనందంగా పరుగున వెళ్లి మూట అందుకున్నాడు. అయ్యో మామయ్య, ఈ వానలో ఇలా తడుస్తూ వచ్చారేంటి? అత్తయ్య, లోపలికి రండి, త్వరగా రండి. నరసమ్మ వాళ్ళని చూసి మర్యాదగా లోపలికి ఆహ్వానించింది. కాని ఆమె గుండెల్లో మాత్రం గుబులు మొదలైంది. ఇంట్లో ఉన్నది పల్చటి గంజి మాత్రమే. పండుగ రోజుల్లో చుట్టాలు వస్తే మర్యాదలు చేయొచ్చు, కానీ ఇలా కరువు రోజుల్లో ఇంతమందికి ఏం పెట్టాలో ఆమెకు అర్థం కాలేదు. వెంకన్న ఆ చిన్న గుడిసె చుట్టూ చూశాడు. అబ్బబ్బా, మీ ఇంట్లో చలికి వణికిపోతున్నారా సుబ్బయ్య? బయట కంటే ఎక్కడే గాలి ఎక్కువగా ఉన్నట్టుందే. మా ఇంట్లో గాలికి కొదవే లేదు మామయ్య. మా గోడల కంటే రంధ్రాలే ఎక్కువ కదా, అందుకే గాలి స్వేచ్ఛగా వచ్చిపోతుంటుంది. అది విని వెంకన్న గట్టిగా నవ్వేశాడు. సుబ్బయ్య దరిద్రాన్ని కూడా ఎంత తేలికగా తీసుకున్నాడో చూసి మురిసిపోయాడు. అప్పుడే పైకప్పు నుంచి ఒకచోట టపు టప్పుమని నీళ్లు కారడం మొదలైంది. శ్రీలక్ష్మి వెంటనే పరుగున వెళ్లి ఒక పగిలిన మట్టిగిన్నె తీసుకొచ్చి ఆ నీళ్లు పడే చోట పెట్టింది. వెంకన్నతో వచ్చిన చిన్న కుర్రాడు రాము దాన్ని ఆశ్చర్యంగా చూశాడు. తాతయ్య, వీళ్ళింట్లో వాన బయటే కాదు, ఇంట్లో కూడా పడుతుందేంటి? అదే మా గుడిసె స్పెషాలిటీ. బయట వాన ఆగిపోతే మా ఇంట్లో కూడా కరెక్ట్ గా ఆగిపోతుంది. అది విని పెద్దవాళ్ళందరూ పగలబడి నవ్వారు. కాని నరసమ్మ మాత్రం నవ్వలేక వంటగదిలోకి వెళ్లి భర్తను లోపలికి పిలిచింది. ఏమండి, వాళ్ళు ఆకలితో ఉన్నారు, కాని మరి ఇంట్లో ఉన్నది ఈ గంజి మాత్రమే. అది పిల్లలకే సరిపోదు. ఏం చేద్దాం నరసమ్మ, వచ్చిన చుట్టాల్ని ఆకలితో పడుకోబెట్టలేం కదా. ఆ గంజి వాళ్లకే పెట్టు, మనం పిల్లలు పస్తులు పడుకుందాం ఒకరోజు అనుకుని బయటకొచ్చారు. అప్పుడే వర్షంలో తడుచుకుంటూ పక్కింటి పుల్లమ్మ గబగబా లోపలికి వచ్చింది. ఓయ్ నరసమ్మ, మీ ఇంటి దగ్గర ఇంత హడావిడేంటి? ఏమైనా బియ్యం సంచి దొరికిందా ఏంటి? అరుస్తున్నారు. బియ్యం సంచి కాదు, వానలో పట్నం నుంచి మా పెద్దనాన్న చుట్టాలు వచ్చారు. అయ్యా పాపం, వాళ్ళకి వేళ లేదా ఏంటి? అయితే ఇవాళ మీ గంజిలో ఇంకో బిందెడు నీళ్లు పోయాల్సిందేనేమో. అదే పని చేస్తున్నాం పుల్లమ్మ, పూటకు గతిలేని వాళ్ళం. ఏం చేస్తాంలే, పేదోళ్ళ ఇంటికి చుట్టాలొస్తే ముందుగా భయం వేస్తుంది, తర్వాతే ఆనందం వస్తుంది. నిజమే పుల్లమ్మ, పేదోడి గుండె ఆకాశమంత ఉంటుంది, కానీ పొట్ట మాత్రం అరచేయంత కూడా ఉండదు. ఆ మాటలు విన్న వెంకన్న కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత నరసమ్మ అందరికీ చిన్న చిన్న మట్టి గిన్నెలు వేడివేడిగా ఉన్న ఆ గంజి పోసి ఇచ్చింది. రాము గిన్నెలు చూసి మొహం మార్చుకున్నాడు. తాతయ్య, ఏంటిది? ఇది గంజినా లేక తెల్లటి నీళ్ళ? నాకొద్దు. అలా అనుకు రాము, ఇది మా ఊరి రాజు గంజి, పట్నంలో దొరకదు. ఒక్కసారి తాగితే కడుపు గట్టిగా నిండిపోతుంది, తాగు.
వెంకన్న గిన్నె తీసుకుని వేడివేడి గంజిని ఒక గుటక వేశాడు. ఆయనకు నిజంగానే ఆకలి దహించేస్తోంది. అబ్బా, ఎంత రుచిగా ఉందమ్మా నరసమ్మ, అమృతంలా ఉంది. అబద్ధాలు చెప్పకండి పెదనాన్న. ఉప్పులేని ఈ పల్చటి గంజి కూడా రుచిగా ఉందా? అబద్ధం కాదమ్మా, ఆకలి ఉన్నవాడికి గంజి కూడా పాయసమే అమ్మా. మీ ప్రేమ వల్ల ఇది పాయసం కంటే తీయగా ఉంది. అందరూ ఆ గంజితోనే కడుపు నింపుకుంటున్నారు. ఆ రాత్రి వర్షం కొంచెం తగ్గింది. అందరూ పడుకోవడానికి సిద్ధమయ్యారు. చిన్న గుడిసె కావడంతో అందరికీ చోటు చాలలేదు. సుబ్బయ్య ఒక పాత గోనె సంచి తీసుకుని బయట అరుగు మీద పడుకోవడానికి వెళ్ళాడు. చలిగాలి కొడుతోంది. ఏరా సుబ్బయ్య, నువ్వెందుకు బయట చలిలో పడుకుంటున్నావు? మీరందరూ లోపల వెచ్చగా పడుకోని మావయ్య, నాకు బయట గాలి అలవాటే. లేదురా, నువ్వు లోపల పడుకోకపోతే నేను నీతో పాటే బయట పడుకుంటాను. అతిథి వచ్చాడని ఇంటి యజమాని వణకడం దేనికి? వెంకన్న కూడా ఒక పాత చాప వేసుకుని సుబ్బయ్య పక్కనే అరుగు మీద పడుకున్నాడు. వర్షం చినుకులు పడుతున్నాయి. అర్ధరాత్రి దాటింది. కొద్దిసేపటి తర్వాత వెంకన్న మెల్లిగా మాట్లాడాడు. సుబ్బయ్య, నిద్రపోయావారా? లేదు మావయ్య, చెప్పండి. నీ పరిస్థితి ఇంత కష్టంగా ఉందని నాకు తెలియదురా. ఇంత పేదరికంలో ఉన్నావని చూడలేదు. పేదోళ్ల కష్టాలు ఎవరికీ కనిపించవులే మావయ్య. పైకి నవ్వుతూ ఉంటాం కదా, లోపలి బాధ అలాగే ఉండిపోతుంది. పోనీ ఊర్లో వాళ్ళు, మన చుట్టాలు ఎవరూ సహాయం చేయలేదా? అందరూ కష్టాల్లోనే ఉన్నారు మావయ్య. ఎవరి కడుపు వాళ్ళు చూసుకోవడమే కష్టమైపోయింది. అప్పు ఎవరిస్తారు మావయ్య? నీ నాన్న బతికున్నప్పుడు మా ఇంటికి ఎంత సాయం చేసేవాడో తెలుసా సుబ్బయ్య? తెలుసు మావయ్య. నాన్న ఎప్పుడు మీ గురించి గొప్పగా చెప్పేవాడు. 25 ఏళ్ల క్రితం ఒకసారి కరువు వచ్చినప్పుడు మా ఇంట్లో కూడా గింజ లేదు, పస్తులున్నాం. అప్పుడే మీ నాన్న తన గోదాంలో ఉన్న బియ్యం బస్తాలు తీసి మాకు ఉచితంగా ఇచ్చాడు. ఆ ఉపకారం నేను ఎప్పటికీ మర్చిపోలేదురా. సుబ్బయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మావయ్య దంత పాత రోజులు అని నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం నరసమ్మ తెల్లవారుజామునే లేచి అంబలి కాసింది. రాము పెరట్లో కోళ్ల వెంట పరుగులు తీస్తూ ఆడుకుంటున్నాడు. అప్పుడే ఒక కోడి వాడిని తరుముకుంటూ వచ్చింది. రాము భయంతో అరుస్తూ ఇంట్లోకి పరిగెత్తాడు. అమ్మమ్మ, ఆ కోడి నన్ను పొడి చేస్తుంది, కాపాడు. మా కోడి చాలా కోపిష్టిరా, ఎవరైనా వస్తే ఊరుకోదు. నిన్న మా నాన్నని కూడా ఇలాగే తరిమింది. ఒరేయ్, అబద్ధాలు ఆడకురా. ఆ కోడి నన్నెందుకు తరుముతుంది? అది నా చేతిలో గింజలే తింటుంది. ఎందుకు తరుముతుందా? నిన్న నువ్వు దానికి తెలియకుండా దాని గుడ్డు తీసావు కదా నాన్న, అందుకే కోపంతో తరిమింది. అది విని వెంకన్న, నరసమ్మ, పిల్లలు అందరూ పగలబడి నవ్వేశారు. ఆ నవ్వుల మధ్య కొద్దిసేపైనా వాళ్ల పేదరికం, ఆకలి మాయమైపోయింది. కొద్దిసేపటికి పుల్లమ్మ నరసమ్మ దగ్గరికి వచ్చింది. నరసమ్మ, మీ చుట్టాలు ఇంకో 2 రోజులు ఉండేలా ఉన్నారు. మా ఇంట్లో కొంచెం రాగిపిండి ఉంది, నేను తెచ్చిస్తాను. ముద్ద కాసి పెట్టి వాళ్ళకి. అయ్యో వద్దు పుల్లమ్మ, మీ ఇంట్లో కూడా కష్టాలే కదా, మీ పిల్లలకి దాచుకున్న పిండి. అలా అనకే పిచ్చిదాన, మనకి మనం సాయం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు? దొరలకి ఎలాగూ మన మీద జాలి ఉండదు. అరుగు మీద కూర్చొని ఆ మాట విన్న వెంకన్న కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వీళ్లకు తినడానికి తిండి లేదు కాని సహాయం చేసే గుణం మాత్రం ఆ ఆకాశమంత ఉంది అని గర్వపడ్డాడు. అదే రోజు ఉదయం సుబ్బయ్య చేతిలో పాత తువ్వాలు పట్టుకుని పని వెతుక్కోవడానికి బయట నిలబడ్డాడు. అప్పుడే ఊరి కారణం అటుగా వెళ్తూ సుబ్బయ్య ఇంటి ముందు ఆగాడు. ఓయ్ సుబ్బయ్య, ఈ వారం పొలం శిస్తు కట్టాలి, గుర్తుందా? షావుకారు గారు అడగమన్నారు. అయ్యా కరణం గారు, నా పరిస్థితి బాగోలేదు. వానల వల్ల పని లేదు. ఇంకొంచెం గడువు ఇవ్వండి. పని దొరికిన వెంటనే మొదటి కూలీ తెచ్చి మీ చేతిలోనే పెడతాను. ఆ గడువు మాట నువ్వు గత నెల కూడా చెప్పావురా సుబ్బయ్య. ఈరోజు సాయంత్రానికల్లా డబ్బు కట్టకపోతే నీ ఇంట్లో ఉన్న రాగి గిన్నెలు పట్టుకుపోతాను. ఎంత ఇవ్వాలయ్యా మా సుబ్బయ్య? 10 రూపాయలు బాబు. మీరెవరు? వెంకన్న వెంటనే తన జేబులో నుంచి 10 రూపాయలు తీసి కరణం చేతిలో పెట్టాడు. ఇదిగో శిస్తు, ఇక మీ షావుకారు గారిని మా ఇంటి వైపు రావద్దని చెప్పు. కరణం డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. సుబ్బయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. అయ్యో మామయ్య, ఎందుకిలా చేశారు? మీ దగ్గర డబ్బులు తీసుకోకూడదు మామయ్య. మా పరువు పోయినట్టే. నీ పరువు ఎందుకు పోతుందిరా? అల్లుడైనా మేనల్లుడైనా కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోవాలా? అయినా మీ నాన్న అప్పట్లో సహాయం చేయకపోయి ఉంటే మేము ఇవాళ ఇలా ఉండేవాళ్ళం కాదు. మేమే మీకు రుణపడి ఉన్నాము. నా పరిస్థితి ఇంత దిగజారిపోయిందని ఊహించలేదు మామయ్య.
నాకు చాలా సిగ్గుగా ఉంది. ఒరే సుబ్బయ్య, పేదరికం మనిషిని చిన్నవాడిని చేయదురా. చేతులు చాచి అడిగినా మనసు చిన్నగా మారితేనే మనిషి ఓడిపోయినట్టు. నీ మనసు ఇంకా రాజులాంటిదే, బాధపడకు. ఆ మాటలు సుబ్బయ్య మనసుకు కొండంత బలాన్నిచ్చాయి. సరే మావయ్య, ఊర్లో పని చూసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నమయ్యేసరికి సుబ్బయ్య పని కోసం వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చాడు. మొహం మొత్తం దిగాలుగా ఉంది. ఏమైందండి, పని దొరికిందా? లేదే, ఎక్కడా పని దొరకలేదు. అంతా నా దురదృష్టమే. అయ్యో దేవుడా, మరి మనం ఎలా బతుకుతాం? ఈ 2 రోజులు గంజి కూడా దొరకదే. అమ్మా, ఇవాళ కూడా గంజేనా? నా వల్ల కాదు. ఆ మాటలు విన్న వెంకన్న మెల్లగా తన భార్యతో చెప్పి తాను తెచ్చిన పెద్ద మూటను తెరిచాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందులో 10 కిలోల సన్నబియ్యం, కందిపప్పు, బెల్లం, ఆవకాయ జాడి, పిల్లల కోసం పట్నం నుంచి తెచ్చిన జంతికలు, స్వీట్లు ఉన్నాయి. అయ్యో, ఇవన్నీ ఏంటి పెదనన్న, ఇంత పెద్ద మూట తెచ్చారా? చూసావా నరసమ్మ, పట్నం నుంచి చుట్టాలింటికి వస్తూ ఎవరైనా ఒట్టి చేతులతో వస్తారా అమ్మా? ఇవన్నీ మీకోసమే తెచ్చాను. మీరు మాకు గంజి పోశారు. ఇప్పుడు ఈ సరుకులతో నా కూతురు అద్భుతమైన వంట చేసి నాకు పెట్టాలి. మహేష్ ఆనందంగా జంతికలు పట్టుకుని ఎగిరిపోయాడు. శ్రీలక్ష్మి బెల్లం ముక్క చూసి కళ్ళు మెరిపించింది. ఆ పూరి గుడిసెలో ఆనందం వెలువరిసింది. ఆ రాత్రి నరసమ్మ ఎన్నాళ్లకు మంచి సన్నబియ్యం అన్నం వండింది. కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో నెయ్యి వేసి పప్పుచారు మరుగుతోంది. ఆ వాసనతో గుడిసె మొత్తం నిండిపోయింది. ఆ వాసన వీధిలోకి కూడా వెళ్ళింది. అందరూ ఒకే చోట కూర్చుని అరటి ఆకులో భోజనం చేశారు. నరసమ్మ, నీ చేతి వంట భలే ఉంది. పట్నంలో కూడా ఇలాంటి రుచి దొరకదు. పేదోళ్ల వంటలు పెదనాన్న, అందులో ఏముంటుంది? ప్రేమతో పెడితే పేదోళ్ల వంటలే మహాభోజనం అవుతాయి తల్లి. భోజనమయ్యాక వెంకన్న తన చొక్కాల నుంచి ఒక చిన్న సంచి తీసి సుబ్బయ్య చేతిలో పెట్టాడు. ఇదేంటి మావయ్య, తెరచి చూడు. సుబ్బయ్య తెరిచి చూసి షాక్ అయ్యాడు. అందులో 1000 రూపాయలున్నాయి. అయ్యో, ఇవన్నీ నాకు వద్దు మావయ్య, నేను తీసుకోను. సుబ్బయ్య, ఇది నా దానం కాదురా. మరి నాడు కరువులో నేను మీ నాన్న నాకు చేసిన ఉపకారానికి ఈ రోజు నేను తిరిగి చెల్లిస్తున్న రుణంరా. మీ నాన్న ఇచ్చిన బియ్యం వల్లే మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాము. సుబ్బయ్య కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. విను సుబ్బయ్య, పేదరికం రావడం తప్పు కాదు, కానీ మంచితనం పోవడం మాత్రం తప్పు. నీ దగ్గర తినడానికి లేకపోయినా వచ్చిన చుట్టాలని విసుక్కోకుండా గౌరవంగా చూసుకుంటున్నావు. అదే నిజమైన సంపద. ఈ డబ్బుతో 2 ఆవులు కొనుక్కో, వ్యవసాయం మొదలుపెట్టు, మెల్లగా పెంచుకోండి. మీ పిల్లలు ఇక ఆకలితో పడుకోకూడదు అని ఆనందపడతారు. మరుసటి రోజు ఉదయం ఆకాశంలో మబ్బులు తొలగిపోయాయి. సూర్యుడు మెల్లిగా వెలుగులు విరజిమ్ముతున్నాడు. వెంకన్న కుటుంబం బయలుదేరడానికి సిద్ధమైంది. నరసమ్మ వాళ్ళకి అంబలి, బెల్లం పొట్లం దారిలోకి కట్టించింది. వెంకన్న భార్య సుబ్బమ్మ, మీరీ కష్టాల్లో ఉన్నా దారిలోకి మాకింకా భోజనం పెడుతున్నావా అమ్మా? మా పెద్దనాన్నని పెద్దమ్మని ఖాళీ చేతులతో పంపకూడదంటారు కదా. వెంకన్న ఆనందంగా నవ్వాడు. ఇదే మన తెలుగు నేల గొప్పతనమమ్మా అన్నాడు. వెళ్లే ముందు వెంకన్న సుబ్బయ్యతో, ఏ కష్టం వచ్చినా భయపడుకురా, మంచితనం ఉన్నవాడికి దేవుడు ఎప్పుడో ఒకప్పుడు దారి చూపిస్తాడు అని ఆశీర్వదించి బండి ఎక్కాడు. సుబ్బయ్య, నరసమ్మ వాళ్ల బండి వెళ్తుంటే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ చిన్న పేద గుడిసెలో కూడా ఎన్నాళ్లకో ఆశ అనే కొత్త వెలుగు పుట్టింది. నీతి, పేదరికం ఇంట్లో ఉండొచ్చు, కానీ మనసులో ఉండకూడదు. ఎవరికైనా చేసే సాయం రేపు మన కష్టకాలంలో రెట్టింపయి తిరిగి వస్తుంది. గోదావరి తీరంలోని నరసాపురం గ్రామంలో సాంబయ్య అనే ఒక పేద వంటవాడు ఉన్నాడు. వాడి చేతి వంటకు ఆ ఊరిలో మంచి పేరుంది. కమ్మటి ముద్దపప్పు, గుమగుమలాడే గోంగూర పచ్చడి, మట్టి దాకలో వండే గోదావరి చేపల పులుసు వండడంలో సాంబయ్యను కొట్టేవాడు ఆ చుట్టుపక్కల 10 ఊళ్ళలో లేడు. సాంబయ్య ఊరిలో ఉన్న ఒక పెద్ద హోటల్లో ఎన్నో ఏళ్లుగా వంటవాడిగా పనిచేస్తున్నాడు. 100 మందికి రోజూ కడుపు నిండా రుచికరమైన భోజనం వండి పెట్టేవాడు. వాడి భార్య సీత ఎంతో ఓర్పుగల ఇల్లాలు. పూరి గుడిసెలో ఉన్న భర్త కష్టాన్ని పంచుకుంటూ సంతోషంగా బతికేది. ఒకరోజు ఆ హోటల్ యజమాని ధర్మారావు పట్నం నుండి ఒక కొత్త బిర్యానీ మాస్టర్ను తీసుకొచ్చాడు.
ఆ మాస్టర్ వండే బిర్యానీ వాసన గుబాళిస్తుంటే సాంబయ్యకు ముచ్చటేసింది. ఆ కొత్త బిర్యానీను తాను నేర్చుకోవాలనుకున్నాడు. సాంబయ్య ఆశగా యజమాని ధర్మారావు దగ్గరికి వెళ్తాడు. అయ్యా ధర్మారావు గారు, ఈ పట్నం బిర్యానీ వంట వాసన చూస్తుంటే నాకే నోరూరుతోందయ్యా. ఇన్నేళ్లుగా మీ దగ్గర వంట చేశాను కదా, దయచేసి ఆ బిర్యానీ వండటం నేను నేర్చుకుంటానయ్యా. ఆ మాస్టర్ పక్కన ఉండి నేర్చుకునేందుకు నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి అయ్యా. ఏంట్రా సాంబయ్య, బిర్యానీ నేర్చుకుంటావా? నీ మొహానికి బిర్యానీ వండటం ఒకటే తక్కువైంది. నీ స్థాయి ఏంటో నీకు తెలుసా? కేవలం ఆ పప్పు, గోంగూర పచ్చడి, చేపల కూర వండుకొని బతకడానికే నువ్వు పనికొస్తావు. వాడు పట్నం నుంచి వచ్చిన వస్తాదురా. ఈ పట్నం బిర్యానీ మాస్టర్ పక్కన నిలబడడానికి కనీసం వాడు వండిన గిన్నెలు కడగటానికి కూడా నువ్వు పనికిరావు. అయ్యా అలా అనకండి అయ్యా, వంటవాడికి అన్ని వంటలు సమానమే కదయ్యా. నా చేతిలో నైపుణ్యం ఉందయ్యా. 2 రోజుల్లో ఆ వంట నేర్చుకుంటాను బాబు. నోర్ముయ్, నాకే ఎదురు చెబుతావా? నీ పల్లెటూరి వంటలు తిని జనం బోర్ ఫీల్ అవుతున్నారు. నువ్వు నాకు ఇక అవసరం లేదు. నా హోటల్లో నీకు ఇక పని లేదు. నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో సాంబయ్య. అందరి ముందు యజమాని దారుణంగా అవమానించి పనిలో నుంచి తీసేయడంతో సాంబయ్య గుండె పగిలిపోయింది. ఏడ్చుకుంటూ తన పూర గుడిసెకు చేరుకున్నాడు. అకస్మాత్తుగా పనిపోవడంతో సాంబయ్య కుటుంబం రోడ్డున పడింది. రోజులు గడుస్తున్నా ఎక్కడా పని దొరకలేదు. ఇంట్లో ఉన్న బియ్యం, సరుకులు అన్నీ అయిపోయాయి. ఒకప్పుడు తన హోటల్లో 100 మందికి కడుపు నిండా రుచికరమైన భోజనం వండిపెట్టిన ఆ చేతులు ఇప్పుడు ఖాళీగా మిగిలాయి. పూట గడవడం కష్టమైంది. భర్త ఆకలి తీర్చడం కోసం ఇంట్లో అడుగున మిగిలిన పిడికెడు బియ్యంతో గంజి కాచి కాస్త మామిడికాయ, ఊరగాయ నంజుకొని సాంబయ్యకు పెట్టింది. సాంబయ్య ముందు ఒక మట్టి గిన్నెలో గంజి ఉంది. పక్కన సీత నీరసంగా కూర్చుని ఉంది. ఎంత దురదృష్టం సీత నాది. నిన్నటి వరకు 10 మందికి పెట్టెడు అన్నం పెట్టిన వంటవాడి నేను అందరి కడుపులు నింపాను. కానీ ఈరోజు నా భార్య కడుపు నిండా ఒక పూట కమ్మటి అన్నం కూడా పెట్టలేకపోతున్నాను. నా చేతులు అస్సలు పనికిరానివని ఆ యజమాని అన్న మాట నిజమే సీత. నా బతుకు అసలు ఎందుకు అని ఏడుస్తాడు. ఏమండి, అలా అనకండి. మీరు నలభీముడు లాంటివారు. ఆ ధర్మారావుకు అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి. కానీ ఈ కళతో ఇప్పుడు ఒక పూట అన్నం కూడా దొరకడం లేదు కదా సీత. ఆ పట్నం బిర్యానీ నేర్చుకోవాలని ఆశపడినందుకు నాకు ఈ శిక్ష పడింది. సీత అప్పుడే ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. వెంటనే లేచి వెళ్లి తన మెడలో ఉన్న ఒకే ఒక్క చిన్న నలపూసల తాడును తీసి భర్త చేతిలో పెట్టింది. సీత, ఇదేంటి? నీ తాళుబుట్టు తాడును తీసావా? వద్దు సీత, నాకు వద్దు. ఏవండి, కన్నీళ్లు కడుపు నింపవు. ఈ నల్లపూసలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకురండి. మీ చేతుల్లో అద్భుతమైన నైపుణ్యం ఉంది. ఆ పట్నం బిర్యానీ ఏంటో మనమే వండి చూపిద్దాం. ఆ ధర్మారావు హోటల్లో 10 రూపాయలు పెట్టి బిర్యానీ తినలేని మనలాంటి పేదవాళ్లు ఈ ఊళ్ళో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ మనం కడుపు నిండా పెడదాం. లేవండి, వెళ్ళి బియ్యం, మసాలాలు కొనుక్కుని రండి. మన సత్తా ఏంటో చూపిద్దాం. భార్య ఇచ్చిన ధైర్యానికి సాంబయ్యలో మళ్లీ ప్రాణం లేచొచ్చింది. కన్నీళ్లు తుడుచుకుని ఆ డబ్బుతో సరుకులు తీసుకొచ్చాడు. మరుసటి రోజు ఉదయం సాంబయ్య కన్నీళ్లు తుడుచుకుని ఎంతో ఉత్సాహంగా మళ్లీ వంటగదిలో గరిటె పట్టుకున్నాడు. కాని సమస్య ఏంటంటే సాంబయ్యకు పల్లెటూరి వంటకాలు మాత్రమే తెలుసు. పట్నం బిర్యానీ మసాలాల గురించి, దాన్ని ఎలా దమ్ చెయ్యాలో అతనికి ఏమాత్రం తెలియదు. ఏదో ఒకలా నేనే సొంతంగా బిర్యానీ కనిపెట్టేస్తాను అని ప్రయోగాలు మొదలుపెట్టాడు. సాంబయ్య మట్టికుండలో అన్నం ఉడికిస్తున్నాడు. సీత ఆకలితో అరుగు మీద ఎదురుచూస్తోంది. సాంబయ్య తనలో తాను, ఆ పట్నం బిర్యానీ ఎర్రగా భలే రంగులో ఉంటుంది. ఆ రంగు రావాలంటే మన ఇంట్లో ఉన్న ఆవకాయ పచ్చడి వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. సాంబయ్య కుండలో 2 గరిటెల ఆవకాయ పచ్చడి వేసి మూత పెట్టి దమ్ చేశాడు. కాసేపటికి ఉడికిన ఆ ఎర్రటి అన్నాన్ని తీసుకువచ్చి సీతకు ఒక ఆకులో వడ్డించాడు. చూడు సీత, ఎర్రటి బిర్యానీ రెడీ. ఒక ముద్ద తిని చూడు. ఆకలితో ఉన్న సీత ఎంతో ఆశగా ఒక పెద్ద ముద్ద నోట్లో పెట్టుకుంది. వెంటనే ఆ పులుపు, కారం తగిలి ఆమె మొహం వంకరపోయింది.
కళ్ళు గిర్రున తిరిగాయి. అమ్మ బాబోయ్, పులుపు! ఏమండి, ఇదేమంటండి? ఇది బిర్యానీ కాదు, ఎండబెట్టిన పుల్లటి పులిహోరలా ఉంది. ఇందులో ఏం వేశారేంటి? అదేంటి, రంగు కోసం కొంచెం ఆవకాయ పచ్చడి వేశాను, వికటించిందా? ఆవకాయ వేస్తే అది ఆవకాయ అన్నమవుతుంది కాని బిర్యానీ ఎలా అవుతుందండి? ఈ ప్రయోగం వికటించింది. రేపు ఇంకోలా ట్రై చేయండి. మరుసటి రోజు సాంబయ్య మళ్ళీ కుండ ముందు కూర్చున్నాడు. సాంబయ్య తనలో తాను నిన్నటిలా పుల్లగా ఉండకూడదు, ఈ బిర్యానీలో నా మార్కు ఉండాలి, ఘాటుగా ఉండాలి అనుకున్నాడు. సాంబయ్య పరుగున వెళ్ళి తను అద్భుతంగా చేసే చేపల కూర మసాలా ఆ కుండలో వేసి కలిపేశాడు. ఉడికిన తర్వాత మళ్ళీ సీతకు తీసుకెళ్ళాడు. సీత, ఈసారి పేదవాళ్ల బిర్యానీ ఘాటుగా రెడీ చేశాను, తిని చూడు. సీత భయపడుతూనే ఒక ముద్ద నోట్లో పెట్టుకుంది. ఆ చేపల మసాలా ఘాటుకు ఆమె కళ్ళ వెంబడే ధారాపాతంగా నీళ్లు వచ్చేశాయి. ముఖం ఎర్రబడిపోయింది. అమ్మో, మంట మంట! దీన్ని పేదవాళ్ల బిర్యానీ అని కాదు, నోరు కాల్చే బిర్యానీ అనాలి. అబ్బబ్బబ్బా, నా నోరు కాలిపోతుందండి. పక్కనే ఉన్న గ్లాసుడు నీళ్లు ఒక గుటకలో తాగి రొప్పుతూ కూర్చుంది. ఏమండి, మీ చేపల మసాలా చేపలకే వేయండి, బిర్యానీలో కాదు. ఈరోజు కూడా గంజి నీళ్లే గతి మనకి. ఆ కష్టాల మధ్యలోనూ భార్యాభర్తల మధ్య జరిగిన ఈ వంటల ప్రయోగాలు చూసి ఇద్దరూ కాసేపు పకపక నవ్వుకున్నారు. 2 ఫెయిల్యూర్స్ తర్వాత సాంబయ్యకు ఒక విషయం అర్థమైంది. పట్నం బిర్యానీ అంటే తన పల్లెటూరి కూరల మసాలాలు కాదు, దానికి లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క, పుదీనా లాంటి సుగంధ ద్రవ్యాలు వాడాలని తెలుసుకున్నాడు. 3వ రోజు ఉదయం సాంబయ్య అంగడికి వెళ్లి సరైన బిర్యానీ దినుసులు కొనుక్కొచ్చాడు. ఈసారి ప్రయోగాలు పక్కన పెట్టి ఎంతో శ్రద్ధగా వంట మొదలుపెట్టాడు. సాంబయ్య తన ఇంటి పెరట్లో ఉన్న మట్టి కట్టెల పొయ్యిని రాజేశాడు. తన పాత మట్టి కుండలో నూనె వేసి బిర్యానీ దినుసులు వేయించాడు. ఆ సువాసన అప్పుడే బయటకు వచ్చేస్తోంది. బియ్యం, మసాలాలు అన్నీ వేసి కుండ మీద మట్టి మూత పెట్టి ఆ కట్టెల మంట మీద నెమ్మదిగా దమ్ చేశాడు. సాంబయ్య ముఖమంతా చెమటలు పట్టాయి. సీత ఆతృతగా చూస్తోంది. కొద్దిసేపటికి సాంబయ్య మెల్లగా ఆ కుండ మూత తీశాడు. అంతే, మూత తీయగాని ఇల్లంతా కమ్మటి గుమగుమలాడే బిర్యానీ వాసనతో నిండిపోయింది. ఆ వాసన పక్క వీధులకి కూడా వెళ్తోంది. ఆవిర్లు కక్కుతున్న ఆ బిర్యానీని సాంబయ్య ఒక అరిటాకులో వడ్డించి సీత ముందు పెట్టాడు. సీత భయపడుతూనే కొద్దిగా తీసి నోట్లో పెట్టుకుంది. ఆమె కళ్ళు ఒక్కసారిగా ఆనందంతో, ఆశ్చర్యంతో మెరిశాయి. ఏమండి, అద్భుతం! మొన్నటి ఆ ధర్మారావు హోటల్లోని పట్నం బిర్యానీ వాసన కంటే ఈరోజు మీరు వండిన మన బిర్యానీ రుచి చాలా అద్భుతంగా ఉందండి. ఆ మసాలాలు కరెక్ట్గా సరిపోయాయి. ఆ పట్నం మాస్టర్ కూడా మీ ముందు ఎందుకు పనికిరాడు. వాడు పట్నం మాస్టర్ అవ్వచ్చు, పట్నంలో స్టవ్ మీద లేక ఇత్తడి గిన్నెల్లో వండొచ్చు, కానీ మనం వండే పద్ధతి వేరు సీత. మనం కట్టెల పొయ్యి మీద వండితే వచ్చే ఆ రుచే వేరు. ఈ కట్టెల పొగ, ఆ మట్టి కుండ వాసన, ఈ బిర్యానీకి తగిలితే వచ్చే ఆ కమ్మదనం ఏ పట్నం వంటకి రాదు. ఇది మన మట్టి రుచి సీత. చివరికి సాంబయ్య తన పల్లెటూరి కట్టెల పొయ్యి సాయంతో మట్టి కుండలో ఆ ఊరి జనుల నాలుకలకు సరిపోయేలా ఎంతో అద్భుతమైన కమ్మటి బిర్యానీ చేయడం నేర్చుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే భార్యాభర్తలిద్దరూ కలిసి పాత చెక్కలతో ఒక చిన్న తోపుడు బండి తయారు చేశారు. దాన్ని తీసుకువెళ్లి ఊరి మధ్యలో ఆ ధర్మారావు హోటల్కు కాస్త దూరంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టు కింద పెట్టారు. ఆ బండికి ముందు ఒక చిన్న పలక మీద ఇలా రాశారు: పేదవాళ్ల బిర్యానీ హోటల్, కడుపు నిండా బిర్యానీ కేవలం 5 రూపాయలు మాత్రమే. మట్టి కుండల్లో ఆవిర్లు కక్కుతున్న బిర్యానీ. సాంబయ్య అరిటాకుల్లో వడ్డిస్తుంటే సీత జనాలకు ఇస్తోంది. రండి బాబు రండి, వేడి వేడి బిర్యానీ కేవలం 5 రూపాయలే, కడుపు నిండా తినండి. ఆ ధర్మారావు పెద్ద హోటల్కి వెళ్లి 20 రూపాయలు పెట్టి బిర్యానీ తినలేని ఆ ఊరి కార్మికులు, పేద రైతులు, కూలీలు అందరూ మొదట వాసనకు ఆకర్షితులై సాంబయ్య బండి దగ్గరికి వచ్చారు. 5 రూపాయలిచ్చి ఆ కట్టెల పొయ్యి మీద వండిన మట్టికుండ బిర్యానీ రుచి చూశారు. ఆ రుచి వాళ్ళకి అమృతంలా అనిపించింది. కొద్ది రోజుల్లోనే సాంబయ్య బిర్యానీ రుచి ఊరంతా దావానంలా వ్యాపించింది.
పేదవాళ్ళు ధనికులు అని తేడా లేకుండా అందరూ మధ్యాహ్నమయ్యేసరికి సాంబయ్య బండి దగ్గరికి క్యూ కట్టడం మొదలుపెట్టారు. సాంబయ్య దంపతుల కష్టాలు తీరిపోయాయి. ఒకరోజు మధ్యాహ్నం ఆ పెద్ద హోటల్ యజమాని ధర్మారావు తన హోటల్లో జనం తగ్గిపోవడంతో ఏమైందా అని బయటకొచ్చాడు. అటుగా వస్తూ సాంబయ్య తోపుడు బండి దగ్గర ఉన్న రద్దీని చూశాడు. తను అవమానించి గెంటేసిన సాంబయ్యే ఆ బండి నడుపుతున్నాడని చూసి ఓర్వలేకపోయాడు. కడుపు మండిపోయి అహంకారంతో సాంబయ్య బండి దగ్గరికి వచ్చాడు. ఒరేయ్ సాంబయ్య, దొంగ మసాలాలు వేసి 5 రూపాయలకు నువ్వు ఇచ్చేది బిర్యానీ కాదురా, రోడ్డు పక్కన అమ్మే చెత్త. నా హోటల్లో ఉన్న పట్నం మాస్టర్ వండే బిర్యానీ ముందు నీ మట్టి కుండ వంట ఎందుకు పనికిరాదు. ఈ జనం ఆకలితో ఏది పెట్టినా తింటున్నారు అంతే. ఆ మాటలకు సాంబయ్య ఏమీ మాట్లాడకుండా తల దించుకుని బాధపడ్డాడు. సరిగ్గా అప్పుడే ఒక ముసలి కూలి సాంబయ్య వండిన బిర్యానీ తింటూ అక్కడికి వచ్చాడు. ఆ కూలి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అయ్యా ధర్మారావు గారు, మీ హోటల్ చాలా పెద్దదే కావచ్చు, కానీ నాలాంటి పేదవాడు 20 రూపాయలు పెట్టి అక్కడ తినలేడయ్యా. ఎన్నో రోజులు మీ హోటల్ బయట నిలబడి ఆ బిర్యానీ వాసన చూసి కడుపు మార్చుకొని మంచినీళ్లు తాగి పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి బాబు. కానీ ఈరోజు కేవలం 5 రూపాయలతో నా కడుపు, నా మనసు రెండూ నిండిపోయాయి. సాంబయ్య, ఈ ముసలి ప్రాణానికి ఎంత కమ్మటి భోజనం పెట్టినా నీ చేతులకు, నీ వంటకు ఈ పేదవాడి 100 దండాలయ్యా. ఆ ముసలి కూలి మాటలు వినగానే సాంబయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సీత గర్వంగా భర్త వైపు చూసింది. అప్పుడు సాంబయ్య తల పైకెత్తి ఆ హోటల్ యజమాని ధర్మారావు వైపు తిరిగి గంభీరంగా ఇలా అన్నాడు. విన్నారయ్యా ధర్మారావు గారు, మీ హోటల్ వంట, పట్నం మాస్టర్ బిర్యానీ జేబులు నిండిన వాళ్ల ఆకలి తీరుస్తుందేమో, కానీ కట్టెల పొయ్యి మీద వండిన ఈ పేదవాళ్ల బిర్యానీ ఆకలితో మాడిన వాడి ప్రాణం నిలబెడుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపమయ్యా. ఒక వంటవాడికి కావలసింది నేను గొప్ప అన్న అహంకారం కాదు, ఎదుటివాడి ఆకలి తీర్చాలనే అభిమానం. నా పేదవాళ్ల హోటల్లో ఉన్నది ఆ అభిమానమే బాబు. సాంబయ్య చెప్పిన ఆ గొప్ప మాటలకు యజమాని ధర్మారావుకు నోట మాట రాలేదు. తన అహంకారం ఎంత చిన్నదో, సాంబయ్య అభిమానం ఎంత గొప్పదో అతనికి అర్థమైంది. సమాధానం చెప్పలేక సిగ్గుతో తలదించుకుని అక్కడ్నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు. ఆ రోజుతో సాంబయ్య పేరు నరసాపురం అంతా మారుమోగిపోయింది. పేదవాళ్ల బిర్యానీ హోటల్ కలకాలం 10 మంది కడుపు నింపుతూ ఆ ఊరిలో ఉండిపోయింది. నీతి: కష్టాల్లో భార్యాభర్తలు ఒకరికొకరు అండగా నిలబడితే సాధించలేనిది ఏదీ లేదు.